హాయ్ అండి. రండి రండి. చూడండి, మా కిచెన్ వెనకాల టైల్స్ అయితే ఎప్పుడూ ప్లెయిన్గా కనపడతాయి. నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, దానికి ఏదో ఒక స్టిక్కర్ తీసుకోవాలి, అతుకు పెట్టాలి అనుకుంటున్నాను. కానీ ఇంకా ఎప్పుడు స్టిక్కర్స్ తీసుకుందాం అనుకున్నా ఫ్లవర్స్ తీసుకుంటే బాగుంటుందా అనుకున్నాను. కానీ ఫ్లవర్స్ది తీసుకొని పెడితే అవి అంత ఎబ్బెట్టుగా కనబడుతుందేమో అనేసి నేనైతే ఇట్లా వర్డ్స్ ఉన్న స్టిక్కర్ అయితే తీసుకున్నాను. చూద్దాం, ఒకవేళ బాగాలేకపోతే తీసేయొచ్చు కదా అనేసి. ఈ స్టిక్కర్స్ ఏంటనంటే మనకి నచ్చలేదనుకోండి, ఈజీగా రిమూవ్ చేసి తీసి పడేసేలాగుంది. కొన్ని స్టిక్కర్స్ ఏంటంటే వెనకాల అతుకు పెట్టిన తర్వాత దానికి గమ్ము ఉండిపోతుంది కదా, కానీ ఇదైతే అట్లా లేదండి. మంచిగా మనకు ఒకవేళ నచ్చలేదనుకో, లేదు అని అంటే రేపు ఒకవేళ మళ్ళీ వేరేది చేంజ్ చేయాలనుకున్నా కూడా ఈజీగా తీసి పడేయచ్చు. అట్లుందన్నట్టు. నాకైతే ఇది మా కిచెన్కి బాగా సెట్ అయింది అనిపించింది అతుకు పెట్టిన తర్వాత. సో స్టిక్కర్స్ అన్నీ పెట్టిన తర్వాతనైతే లుక్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది కిచెన్ వెనకాల. చూడండి, నాకైతే నచ్చి తీసుకున్నాను నేను. నాకు సెట్ అయింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో టోటల్గా ఫైనల్ లుక్ అయితే ఇది. చిన్న చిన్న వెజిటేబుల్స్ అవి ఇవి కూడా వచ్చాయి దానికైతే.